విజయవాడ సెంట్రల్ సీటు అసంతృప్తి సెగలు చల్లారాయి. మొన్నటి వరకు జరిగిన సీటు పంచాయతీపై నేతలు కూలయ్యారు. వెల్లంపల్లికి సహకరించాలన్నది మల్లాది విష్ణు నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్లో కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి విష్ణు హాజరయ్యారు. తన ఆఫీస్ నుంచి వెల్లంపల్లి కొత్త ఆఫీస్ వరకు విష్ణు ర్యాలీగా వెళ్లారు. ఆలింగనం చేసుకున్న విష్ణు వెల్లంపల్లి చేరుకున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు అసంతృప్తి సెగలు చల్లారాయి. మొన్నటి వరకు జరిగిన సీటు పంచాయతీపై నేతలు కూలయ్యారు. వెల్లంపల్లికి సహకరించాలని మల్లాది విష్ణు నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్లో కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి విష్ణు హాజరయ్యారు. తన ఆఫీస్ నుంచి వెల్లంపల్లి కొత్త ఆఫీస్ వరకు విష్ణు ర్యాలీగా వెళ్లారు. ఆలింగనం చేసుకున్న విష్ణు వెల్లంపల్లికి చేరుకున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు అసంతృప్తి సెగలు చల్లారాయి. మొన్నటి వరకు జరిగిన సీటు పంచాయతీపై నేతలు కూలయ్యారు. వెల్లంపల్లికి సహకరించాలని మల్లాది విష్ణు నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్లో కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి విష్ణు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాజేంద్ర అందజేస్తారు. రాజేంద్ర, శిరీష, అంటే విజయవాడలో రోజు రోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అంటే వెస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసుని తీసుకొని వచ్చి విజయవాడ సెంట్రల్ కి నియమించారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ప్రస్తుతం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు ఆయన అనుచర వర్గం వ్యతిరేకించారు వెల్లంపల్లిని. ఈ నేపథ్యంలో అంటే చర్చలు జరగడంతో ఒక కొలిక్కి వచ్చింది. ఇవాళ వెల్లంపల్లికి సహకరించాలని మల్లాది విష్ణు కూడా తేల్చి చెప్పారు. విజయవాడలో కూడా సెంట్రల్ మొత్తానికి ఆఫీస్ ను కూడా ఇవాళ ఓపెన్ చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ తర్వాత మల్లాది విష్ణు కూడా ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. మొత్తానికి అంటే విజయవాడ సెంట్రల్ సంబంధించి వివాదం అనేది సమస్యపోయినట్టే తెలుస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.